హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ షేర్ చేస్తున్నానండి. ఇంకా రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. ఏ టిఫిన్కైనా సరే మంచిగా సెట్ అయిపోతుందండి పల్లీ పచ్చడి. దానికోసం నేను తవా పెట్టేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక కప్పుడు పల్లీలు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక 6 పచ్చిమిర్చి, తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, 4-5 వెల్లుల్లి డబ్బులు వేసుకుని చక్కగా దోరగా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటామండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటే ఏంటంటే పల్లీలు లోపల నుంచి వేగడం జరుగుతుంది అనమాట. ఇంకా పల్లీలు మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు, రుచికి సరిపడా సాల్ట్, సరిపడా వాటర్ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాము. ఇప్పుడు ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లో ఆవాలు, జీలకర్ర, అదే విధంగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి మంచిగా వేగిన తర్వాత చట్నీలో మిక్స్ చేసేసుకున్నామండి. ఇంకా అంతే, మన అద్భుతమైన చట్నీ రెడీ అయిపోయింది. ఏ టిఫిన్ లో అయినా హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా కమ్మగా టేస్టీగా బాగుంటుంది. టమాటా కొత్తిమీర పచ్చడి కోసం తవా పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 10-15 పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు స్లైసెస్ లా కట్ చేసుకున్నది, ఒక కప్పుడు కొత్తిమీర, రుచి సరిపడా సాల్ట్, పసుపు వేసుకుని చక్కగా మగ్గించేసుకున్నామండి. ఇంకా దీంట్లోనే 8 వెల్లుల్లి డబ్బులు, టీ స్పూన్ జీలకర్ర వేసుకుని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించేసుకుంటామండి. ఉడికించుకున్న తర్వాత కొంచెం అట్లా చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసేసుకుంటామండి. ఇంకా పోపు పెట్టేసుకుంటాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చళ్ళు యాడ్ చేసేసుకుంటాము. ఇది ప్రతి టిఫిన్ కి కూడా చాలా బాగుంటుందండి. అదేవిధంగా వైట్ రైస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. జొన్న రవ్వతో చేసుకునే ఇడ్లీల కోసం మనము ఇక్కడ 1 గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటాం. అదేవిధంగా 3 గ్లాసులు వచ్చేసి జొన్న రవ్వ తీసుకుంటాం. జొన్న రవ్వ చాలా ఫైన్గా ఉండాలండి, దొడ్డు రవ్వ వాడకూడదు. ఇంకా వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ వేసుకుని 8 అవర్స్ పాటు సోక్ అవనిస్తాం అనమాట. ఆఫ్టర్ 8 అవర్స్ చక్కగా నానిపోయి ఇప్పుడు మంచిగా వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ వేసుకుంటామండి. అదే విధంగా జొన్న రవ్వని మనము ఇడ్లీ రవ్వ ఎలాగైతే పిండేసుకుంటామో వాటర్ అంతా తీసేస్తాం కదా, అలా చేసుకుని పెట్టేసుకుంటాం. పక్కనేమో మనకి పప్పును కూడా ఈ విధంగా మంచి గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటామండి. ఆ గ్రైండ్ చేసుకున్న పిండిలో మనము వాటర్ స్క్వీజ్ చేసిన జొన్న రవ్వ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి 6 to 8 అవర్స్ పాటు మనం పులియ పెడతాం అనమాట. చక్కగా పులిసిందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఇడ్లీ రేకుల్లో మనం ఇడ్లీ వేసేసుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇడ్లీ ఎలా వేసుకుంటామో అట్లానే ఇంకా ఇడ్లీ వేసేసుకున్న తర్వాత మనం స్టీమ్ కి పెట్టేసుకుంటామండి. 10-15 నిమిషాల పాటు అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అది ఉడికిందో లేదో తెలుస్తుంది. తర్వాత ఇక్కడ వాసన పోలి చేస్తున్నాను నేను. కింద స్టీమ్ కి వాటర్ పెట్టేసుకుని పైన క్లాత్ వేసుకుని దాని మీద పిండి వేసేసుకుని క్లాత్ తో దాన్ని క్లోజ్ చేసేసి పైన మూత పెట్టి స్టీమ్ కి పెట్టేస్తామండి. లోపు ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇంక ఇడ్లీని నేను తీసేస్తున్నాను. అసలు ప్లేట్ అంటుకుంటాం కానీ అలా ఏమి ఉండదండి. ఇంకా పల్లీ చట్నీ అండ్ టమాటా చట్నీతో ఇక్కడ సర్వ్ చేసాను. ఈ లోపు వాసిపూలు కూడా ఉడికిపోయిందండి. జస్ట్ మనం ప్లేట్ లో రివర్స్ చేసి క్లాత్ ని మనము తీసేస్తాం అనమాట. చూసారా ఎంత నీట్ గా వచ్చేసింది. ఇంకా వేడివేడిగా కారపొడి చట్నీలతో సర్వ్ చేయడమేనండి. బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది మాది. చాలా చాలా బాగుందో, అసలు ట్రై చేయండి. లంచ్ రెసిపీస్ కి వెళ్ళిపోదాం. గోంగూర పచ్చడి ఎప్పుడు చేసుకున్నా సరే అద్భుతమైన రుచితో భలే బాగుంటుందండి. ఇంకా అలాంటి గోంగూర పచ్చడి కోసం తవా పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 10-15 పచ్చిమిర్చి, తర్వాత మనము కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి గోంగూర వేసుకుని మంచిగా మగ్గించేసుకుంటామండి. చక్కగా మగ్గిపోయింది. కొంచెం చల్లానిచ్చి ఫస్ట్ పచ్చిమిర్చిని సెపరేట్ చేసేసుకుని దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకుని ఈ విధంగా మనం దంచుకుంటాము కచ్చాబచ్చా. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అది కూడా కొంచెం గ్రైండ్ చేసుకుని ఒక ఆనియన్ మనము స్లైసెస్ లా కట్ చేసుకుంటాం. అది కూడా వేసుకుని కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం మగ్గించి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకుని జస్ట్ మనము మెదుపుకున్నట్టుగా చేసుకుంటామండి. మంచిగా మొత్తం అంతా నలిగిపోయింది. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. అదే మిక్సీ జార్లో వేసుకుంటే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుంది. మనం రోట్లో గానీ ఈ విధంగా కలర్లో గానీ వేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందండి. గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో పోపు, అదే విధంగా ఆనియన్ పీసెస్ మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేయడమేనండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని కొంచెం అట్లా నెయ్యి వేసుకుని తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందో చెప్పలేను. చేసుకుంటాం కూడా చాలా చాలా సింపుల్ అండ్ రుచి చూస్తే చాలా చాలా బాగుంటుందండి. ఎంతో రుచిగా ఉండేటువంటి ముల్లంగి సాంబార్ కోసం ముందు పోపు చేసేసుకుంటామండి. ఒక బాణాలు పెట్టేసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, కచ్చవచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు వేసుకుని చక్కగా ఫ్రై అవనిచ్చి దాంట్లో టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని వెంటనే కట్ చేసుకుని వెజిటబుల్స్ యాడ్ చేసేసుకుంటాం. ఉల్లిపాయ చిలుకలు, పచ్చిమిర్చి చిలుకలు, టమాటా చిలుకలు, ముల్లంగి రౌండ్ గా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటాం. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అండి. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకుని
చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ నీళ్లు వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి కరెక్ట్ గా 5 to 6 minutes మనం ఉడికించుకుంటామండి. ఆఫ్టర్ 5 minutes ముల్లంగి మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి మీద పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసేసుకున్నాం. అదేవిధంగా ఒక చిన్న కమలాల సైజు చింతపండు నానబెట్టుకుంటాం అనమాట. దాని నుంచి తీసిన గుజ్జు, అదేవిధంగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటాం. రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు మరగనిస్తామండి. ఇంకా మరిగిన తర్వాత భలే ఉంటుందండి, గుమగుమలాడుతూ వేడి వేడి ముల్లంగి సాంబార్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.